నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతికంగా జరిగే బోనాలు ఆషాఢ మాసంలో జరుగుతున్నటువంటి బోనాలు ప్రతి ఊర్లలో జరుగుతున్నాయి, గ్రామాల్లో జరుగుతున్నాయి. అలాగే పాఠశాలల్లో కూడా స్కూల్ యాజమాన్యాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సిద్దిపేటలో కూడా శారదా స్కూల్లో ప్రిన్సిపల్ గారు ఆధ్వర్యంలో బోనాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ సిద్దిపేటలోని సుభాష్ నగర్ పోచమ్మ టెంపుల్ వద్దకు పిల్లలతోటి టీచర్లతోటి బోనాలు తీసుకొని వచ్చారు. ఒకసారి ప్రిన్సిపల్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం ఎన్ని సంవత్సరాల నుంచి బోనాలను ఇట్లా బోనాలను తీస్తున్నారు అని చెప్పి. సార్ నమస్కారం సార్, చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బోనాలు తీస్తున్నారు సార్? స్కూల్ మనం స్థాపించినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మనం బోనాలు తీయడం జరుగుతుంది. పిల్లలకు విద్యతో పాటు సాంస్కృతిక సాంప్రదాయాల మీద అవగాహన కల్పించడానికి ఈ బోనాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రతిసారి ఈ టెంపుల్ వరకు కాకుండా స్కూల్లోనే దీని యొక్క విశిష్టత గురించి తెలియజేయడం జరుగుతుంది అనమాట. మళ్ళీ పిల్లల యొక్క అవగాహన స్కూల్లో విద్యతో పాటు క్రమశిక్షణయుతమైన విద్యతో పాటు పండుగల మీద కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మా ఉపాధ్యాయులందరూ కూడా సమిష్టిగా పిల్లల్ని దీని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. మేడం నమస్తే. మేడం చెప్పండి మేడం, ఈ బోనాలు అంటే ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారా? టెంపుల్ వరకు ప్రతిసారి తీసుకొస్తారా లేకుంటే స్కూల్? టెంపుల్ వరకు ఏం తీసుకురావట్లేదండి, ఈ సంవత్సరం మాత్రమే టెంపుల్ వరకు. ప్రతి సంవత్సరం స్కూల్లోనే నిర్వహించేవాళ్ళం. సాంప్రదాయాలు అట్టడిగిపోతున్నాయి కాబట్టి పిల్లలు మొబైల్స్ కి ఫోన్స్ కి బాగా ఎడిక్ట్ అయిపోయినారు. అలాంటి వాటి నుండి బయటకు తీసుకురావడానికి చేస్తున్నాం. సాంప్రదాయంగా బద్దంగా రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆషాఢ మాసంలో జరుగుతున్న బోనాలను ఇటు స్కూల్ యాజమాన్యాలు టీచర్లతోనే బోనాలు తీసుకుపోతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ టీచర్లు కూడా బోనాలు ఎక్కుతున్నారు. మేడం చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా బోనాలు తీస్తున్నారు మీరు? అంటే ఎట్లా అనిపిస్తున్నది? ఎవ్రీ ఇయర్ చేస్తాం సార్. మేము మా స్కూల్ నుండి అమ్మవారికి బోనాలు సమర్పిస్తాము. మన రాష్ట్ర పండుగ అయినప్పటి నుంచి ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మా స్కూల్. చెప్పండి మేడం, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంటే మీరు స్కూల్లో చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సార్ 6 years అవుతుంది. బట్ 15 years నుంచి కూడా సాంప్రదాయం ఇలాగే కొనసాగుతుంది. స్కూల్ ఆధ్వర్యంలో కంపల్సరీ అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాం సార్, కంపల్సరీ. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదొకటి స్టాఫ్ కాదు సార్, మా ఫ్యామిలీ, సెకండ్ ఫ్యామిలీ. శారదా స్కూల్ మీద సెకండ్ ఫ్యామిలీ. నాకు ఇక్కడ హ్యాపీగా ఉంటుంది, ఇళ్ళలో కన్నా చాలా హ్యాపీగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మై ప్రిన్సిపల్ సార్ అండ్ ప్రిన్సిపల్ మేడం అండ్ మై స్టాఫ్. చెప్పొచ్చునా ఏ స్కూల్, ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు? 9th క్లాసా? ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది బోనాలు? 3 years 4 years 3-4 years నుంచి ఇదే స్కూల్లో నాను. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ప్రతిసారి ఇదే అంటే ఈ వేషం వేస్తున్నావా? ఇంకా ఈ టైం వేసిన ఈ వేషం. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. చెప్పు, ఏం పేరు నీ పేరు? నా పేరు వంశీ. ఏ ఊరు మీది? ఇరుకోడా? ఇక్కడికి వచ్చి చదువుకుంటావా? ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందా? ఏం పేరు రాని పేరు? శ్రీ వర్షిత. ఏ క్లాసు? 9th క్లాసా? ఇప్పుడు మీరు బోనాలు ప్రతిసారి తీస్తున్నారా? ప్రతిసారి తీస్తున్నాం. ఎట్లా అనిపిస్తుందిరా? చాలా బాగా అనిపిస్తుంది. అంటే బోనాలు టెంపుల్ దాకా తీసుకొస్తున్నారా లేకుంటే స్కూల్లోనే? టెంపుల్ దాకా తీసుకొస్తాం. ప్రతిసారి ఇట్లా వస్తున్నాయా? అంటే మీ ప్రిన్సిపల్ గారికి ఏం చెప్పదలుచుకున్నారు? సార్ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాం. అంతేనా? థ్యాంక్స్ ఒకటేనా? సార్ మరి శారదా హై స్కూల్ 10 years నుండి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే నేనంటే 10 years అయింది ఈ స్కూల్ వరకు కాబట్టి. సో ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతిసారి తీసుకొస్తాం సార్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా బాగా రెడీ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. టీచర్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మేడం చెప్పండి, ఏం పేరు? జ్యోతి. బోనాల ఫెస్టివల్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీ స్కూల్లో? గత 10 సంవత్సరాల నుండి బోనాల ఫెస్టివల్ సెలబ్రేషన్స్ జరుపుకుంటాము. పిల్లలకి పండగ అంటే తెలియకుండా ఉంది, సాంప్రదాయాలు కూడా తెలియాలని మా ప్రిన్సిపల్ సార్ స్కూల్లో సెలబ్రేట్ చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో సాంప్రదాయాల ప్రకారంగా ఆషాఢ మాసంలో కొనసాగుతున్నటువంటి బోనాలు ఈ రోజు సిద్దిపేటలోని శారదా స్కూల్లో కూడా పిల్లలు అటు టీచర్లు, పిల్లలు పోతరాజు వేషాలు, అటు టీచర్లకు బోనాలు అయితే ప్రిన్సిపల్ గారు ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి టెంపుల్ వద్దకైతే బోనాలు తీసుకురావడం జరిగింది. అంటే పిల్లలకు కేవలం విద్య కాకుండా ఇట్లాంటి సాంప్రదాయాలు కూడా చూపెట్టాలనే ఉద్దేశం కొద్దీ ప్రిన్సిపల్ గారు గత 15 సంవత్సరాల నుంచి ఇదే బోనాల సందడి ప్రతి సంవత్సరం చేస్తున్నారట. చూడండి, పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రిన్సిపల్ గారు చూస్తున్నారు.